హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే చాలామందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ ఎంతోమంది బిజినెస్లో సక్సెస్ కారు. దానికి రీజన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. మీకు బిజినెస్ చేయాలి అనే ఆలోచన రావడమే ఒక వరం. సక్సెస్ వచ్చేదాకా వెయిట్ చేయరు చాలామంది. సక్సెస్ వచ్చేదాకా వెయిట్ చేస్తే మాత్రం వాళ్ళ గురించి చులకన మాట్లాడిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. అలాంటి సక్సెస్ కోసం ఎదురు చూస్తే మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఏదో ఒక 4 రోజులు బిజినెస్ చేసి వదిలేయాలనుకుంటే మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయకండి. ఫస్ట్ మీరు ఎలాంటి బిజినెస్ చేయాలో సెలెక్ట్ చేసుకోండి. బిజినెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎంతవరకు బిజినెస్ పట్ల తెలుసో ఆలోచించండి. ఒకవేళ తెలవకపోతే గ్రౌండ్ లెవెల్లో ఆ బిజినెస్ గురించి తెలుసుకోండి. అప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే ట్రైనింగ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు మీ పొజిషన్ ఏంటో చూసుకోండి. ఆర్థికంగా కావచ్చు లేదా టెక్నికల్గా కావచ్చు. తర్వాత మీరు సింగిల్గా బిజినెస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే వేరే పార్ట్నర్స్ని పెట్టుకొని బిజినెస్ చేయాలనుకుంటున్నారా? మీరు ఆ పార్ట్నర్స్ని పెట్టుకొని బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆర్థికమైన ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకోగలుగుతారా, అనుకున్నట్టుగా బిజినెస్ సక్సెస్ కాకపోయినా మీ దాంట్లో మీరు ఒక అండర్స్టాండింగ్తో ఉండగలుగుతారా, వాళ్ళ గురించి నీకు ఎంతవరకు తెలుసు, మీ పార్ట్నర్స్తో మీకు ఎన్ని రోజుల పరిచయం ఉన్నా, మీరు ప్రతి విషయం దాపరికం లేకుండా బిజినెస్లో ఉండే ప్రతి విషయాన్ని వాళ్లకు తూచా తప్పకుండా చెప్పే బాధ్యత మీదే. ప్రతిదీ కూడా మీరు అంచనా వేసుకున్న దానికన్నా ఇంకొక 6 months లేదా 1 year లేట్ అవుతుంది అని ఆలోచనతోనే మీరు స్టార్ట్ చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేసే ముందే ప్రతి విషయాన్ని గమనించండి. తర్వాత ఆలోచించి ప్రయోజనం ఉండదు. అండ్ కండిషన్స్ కూడా దాంట్లో ఉండాలి. దాంతోపాటు మధ్యలో ఎవరైనా డ్రాప్ అయితే కూడా పరిస్థితి ఏంటి అనే ప్రతి విషయాన్ని ముందే మీరు డిస్కస్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే తర్వాత ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత రిస్క్ అయినా బిజినెస్ పట్ల పట్టు విడవకుండా మీ మీద మీకు ఒక నమ్మకం పెట్టుకొని మీరు చేస్తున్న బిజినెస్ మీద ఫుల్ ఫెడ్జ్ గా టైం ఇస్తూ బిజినెస్ ను ముందుకు తీసుకెళ్లడానికి మీ మేనేజ్మెంట్ అంతా ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీడే ఎంప్లాయీస్ తో, మేనేజ్మెంట్ తో డిస్కస్ చేయాలి. కంపెనీ గ్రోత్ గురించి ప్లస్ డెవలప్మెంట్ గురించి మాత్రమే ఆలోచించాలి. నాకేంటి నీకేంటి అనే ఆలోచన అస్సలు రాకూడదు. మేనేజ్మెంట్ కు నాకేంటి నీకేంటి అనే భావన వచ్చింది అంటే ఆ కంపెనీ ఎప్పుడు కూడా ముందుకెళ్ళదు. మీరు మీ మేనేజ్మెంట్ పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కంపెనీ గ్రోత్ గురించి ఆలోచించాలి తప్ప డబ్బు గురించి ఆలోచించకూడదు. మీరు చేసే బిజినెస్ లో సక్సెస్ రావాలి అంటే మీరు మీ బిజినెస్ ని ప్రేమించండి. మీరు మీ బిజినెస్ ని నమ్మండి. మీ బిజినెస్ గురించి ఎప్పుడు గొప్పగా ఊహించుకోండి, గొప్పగా మాట్లాడండి, గొప్పగా బయట కూడా చెప్పండి. ఇలా ఉన్నప్పుడే మీ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. లేదా మీరు ఏ రకమైన ఈగోస్ పెట్టుకున్నా మీరు ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడే ఉండిపోతారు. మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా నిలబడాలి అంటే మినిమం మీరు 5 years కష్టపడాలి. 5 years తర్వాత మార్కెట్ లో మీరేంటి, మీ గురించి, మీ కంపెనీ గురించి, మీ బిజినెస్ గురించి మార్కెట్ లో తెలుస్తుంది. 10 years తర్వాత మీకు తిరుగు లేకుండా మార్కెట్ లో నిలబడగలుగుతారు. మీరు చేస్తున్న బిజినెస్ 1 year లేదా 2 years లో సక్సెస్ కనబడ్డట్టు మీకు అనిపిస్తే మాత్రము మీరు మోసపోయినట్టే. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. మీరు ఎంచుకున్నది గొప్ప బిజినెస్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. సక్సెస్ వచ్చేదాకా వెయిట్ చేస్తే మాత్రం మీకు తిరుగుండదు. ఆ స్టేజ్ లో నిలబడతారు. మరి ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. జై హింద్.